హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీషోలో తీసుకున్న 2.5 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. దానికోసం ఈ విధంగా 4 లేయర్స్ అయితే నేను ఈ విధంగా మడత వేసుకొని మనకు ఎంతైతే ఫ్యాబ్రిక్ కావాలో అంతవరకు మాత్రమే ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలి. 4 లేయర్స్. ఫస్ట్ వచ్చేసి మనము కింద క్రాస్ లేకుండా ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనకు హ్యాండ్ లెంత్ ఎంత కావాలి అనేది అయితే తీసుకోవాలి. నాకైతే 14 ఇంచులు, అలాగే ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా 15 ఇంచులు ఆవల కూడా డ్రా చేసుకోవాలి. మనకు హ్యాండ్ లోతు కోసం ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ డౌన్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇటు సైడ్ కూడా 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసి స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనకు చంక లూజ్ ఎంత అనేది మనము ఇక్కడైతే మార్క్ చేసుకోవాలి. నాకు వచ్చేసి 9 ఇంచెస్ అయితే కావాలి. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ అయితే తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజు అలాగే ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. వీటిని కలుపుతూ స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసామో ఆ విధంగానే మనము కటింగ్ అయితే చేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనకు హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు ఫ్యాబ్రిక్ టోటల్ లెంత్ వచ్చేసి 44 ఇంచెస్ అయితే ఉంది. ఇందులో నేను ఒక 15 ఇంచులు అయితే సపరేట్గా తీసుకుంటున్నాను. 15 ఇంచు వరకు ఈ విధంగా మార్క్ చేసుకొని సపరేట్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 15 ఇంచులలోనే నేను బాడీ పార్ట్ అలాగే రీల్స్ కోసం అయితే యూజ్ చేస్తాను. కింద ఫ్యాబ్రిక్ మొత్తం ఫ్రాకు యూజ్ చేస్తాను. ఈ 15 ఇంచుల్లోనే మనం బాడీ పార్ట్ అలాగే ఫ్రిల్స్ మొత్తం అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కోసం 4 లేయర్స్ మనకి ఎంతైతే కావాలో అంతవరకు ఈ విధంగా హోల్డ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి నాకు టోటల్ బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచులు కావాలి. ఒక 1 ఇంచ్ వచ్చేసి ఖర్చు కోసం మొత్తం 15 ఇంచులు అయితే నాకు సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్. అలాగే మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. ఈ విధంగా 6 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఈ విధంగా లైన్స్ అయితే గీసుకొని ఇక్కడ కార్నర్ దగ్గర మనము 1 ఇంచ్ లేదంటే 1.5 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకొని చంక రౌండ్ అయితే తీసుకోవాలి. అలాగే మనకు చెస్ట్ లూజ్ అనేది మనకు టోటల్ లెంత్లో 4వ భాగం తీసుకోవాలి. నాకు 4వ భాగం 10 ఇంచెస్ వస్తుంది. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం నడుము కూడా అంతే అండి. మనకు టోటల్ లెంత్లో 4వ భాగం 1 ఇంచ్ వచ్చేసి డాట్ కోసం 2 ఇంచెస్ ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చంక కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఈ విధంగా టేప్ పెట్టి కొలుచుకోవాలి. నాకు 9 ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చేసింది. అలాగే నెక్ పొడవు వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ 3 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. నేను ఫ్రంట్ నెక్ అయితే ఏం డిజైన్ పెట్టడం లేదు, నార్మల్గా పలకనెడ్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మనము నడుం దగ్గర ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ పైకి అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అప్పుడు మనం ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత నడుం దగ్గర కిందికి లాగినట్టు లేకుండా ఉంటుంది. ఏ విధంగా మనం మార్క్ చేసుకున్న విధంగా మనము మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. దానికోసము 3 ఇంచెస్ నెక్ వెడల్పు అలాగే 3 ఇంచెస్ నెక్ పొడవు అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి నేను డీప్ అయితే పెట్టట్లేదు, అందుకే కేవలం 3 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా రౌండ్ అయితే మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను సింపుల్గా. ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ అయితే సరిపోతుంది. ఫ్రంట్ వచ్చేసి నేను తర్వాత అయితే కట్ చేసుకుంటా, స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ అయితే చేసుకుంటాను. ఇక ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లోనే నేను ఫ్రిల్స్ కోసం అయితే యూజ్ చేస్తాను.
ఈ విధంగా ఈ మిగిలిన ఫ్యాబ్రిక్తో నేను ఫ్రిల్స్ అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. మనం కట్ చేసేటప్పుడు చూసి అయితే కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనం క్లాత్ చూసుకొని డిజైన్ ఎలా ఉంది అనేది చూసుకొని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఫ్యాబ్రిక్ తక్కువగా ఉంది కాబట్టి నేను కేవలం ఫ్రిల్స్ పొడవు వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఒకవేళ మీకు క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుంటాను. ఈ విధంగా మార్క్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని నేను కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఫస్ట్ టైం వీడియో కాబట్టి కొద్దిగా అలా ఉంది. ఇక నేను ఫ్యాబ్రిక్ ఎక్కడా కూడా వేస్ట్ చేయలేదు. ప్రతి చిన్న ముక్క కూడా వేస్ట్ చేయకుండా నేను ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఎక్కడ ఫ్యాబ్రిక్ అయితే వేస్ట్ కాలేదు, ఎందుకంటే నేను ముందే తీసుకునేది ఫ్యాబ్రిక్ తక్కువ కదా, 2.5 మీటర్తో ఫ్రిల్స్ ఫ్రాక్ అంటే నేను ఎక్కడ క్లాత్ వేస్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ నెక్ అయితే నేను ఈ విధంగా ముందే చెప్పాను కదా, తర్వాత కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటా అని. ఇప్పుడు కట్ చేసి ఈ విధంగా ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని నెక్ అయితే తిప్పి వేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి కార్నరు, ఇప్పుడు నెక్ తిరిగే కార్నర్ దగ్గర క్లాత్ అనేది మనము ఈ విధంగా హోల్డ్ చేయాలి. ఈ విధంగా చేయటం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. కొద్దిగా నిదానంగా అయినా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర చూసుకొని మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనకు అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏం కాదు, కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయినా నిదానంగా అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కార్నర్ దగ్గర మడత వేయటం వల్ల మనకు నీట్గా నెక్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు ఈ కార్నర్స్ దగ్గర మనము ఒక ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక ఖర్చు పెట్టుకోవాలి, అటు సైడ్ ఇటు సైడు. ఇప్పుడు ఈ విధంగా నెక్ తిప్పేసి నీట్గా అనుకుంటూ ఈ విధంగా పైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఈ కార్నర్స్ దగ్గర కొద్దిగా నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ లింక్ కావాలి అంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, సీక్వెన్స్ వర్క్ వచ్చేసి మనకు చాలా బాగుంది. ఇక బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసి మనము ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, నీట్గా అయితే నెక్ మనకు ఫినిషింగ్ అయితే వచ్చింది. సేమ్ ఇప్పుడు ఫ్రంట్ ఎలా అయితే మనము నెక్ తిప్పేసుకున్నామో బ్యాక్ కూడా అదే విధంగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనము ఖర్చు పెట్టుకోవడం వల్ల రౌండ్ అనేది బాగా తిరుగుతుంది నెక్ దగ్గర. ఈ విధంగా పైన ఒక స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఇప్పుడు మనకు ఇక్కడ ఖర్చుకోది డాట్ కోసం వచ్చేసి మనము ఒక 1 ఇంచ్ అయితే మనం వదిలిపెట్టాం కదా,
దీన్ని అయితే ఈ విధంగా మనం షోల్డర్ సెంటర్లో మనం ఈ విధంగా పట్టుకొని ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే మార్కింగ్ చేసుకుంటారు, అలా అవసరం లేదు. ఈ విధంగా షోల్డర్ సెంటర్లో ఈ విధంగా పట్టుకొని హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా మనము ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనము ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు ఇదే విధంగా అయితే వేసుకోవాలి. షోల్డర్ సెంటర్లో ఈ విధంగా పట్టుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. ఒక హాఫ్ ఇంచ్ వచ్చే విధంగా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ పార్ట్ అయితే షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ మనకు రెండు ఒరిజినల్ వచ్చేసి ఒకే సైడ్ వచ్చే విధంగా ఈ విధంగా వెయిట్ పెట్టుకొని మనము ఒక స్టిచ్ అయితే షోల్డర్ దగ్గర అయితే వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుంది స్టిచ్. ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనము షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే స్టిచ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం కింద సైడు ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా ఈ విధంగా మడత వేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా నీట్గా అనుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా మనము ఇదే విధంగా ఒక హాఫ్ ఇంచ్ మడత వేసి ఈ విధంగా అయితే రెండు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని ఈ బాడీ పార్ట్కి అయితే మనం అటాచ్ చేద్దాం. ఈ హ్యాండ్ తీసుకొని సెంటర్కి ఈ విధంగా ఇక్కడ ఒక డాట్ అయితే పెట్టుకొని ఈ సెంటర్ని జాయింట్ చేసిన సెంటర్ని రెండు ఒకే దగ్గరకు వచ్చే విధంగా ఈ విధంగా పెట్టి మనకు ఒరిజినల్ క్లాత్ అనేది లోపలికి వెళ్ళాలి. ఈ విధంగా మనము సెంటర్ నుంచి ఇలా జాయింట్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే లాస్ట్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తారు. అలా చేయటం వల్ల మనం సెంటర్ అనేది ఒకసారి అటు ఇటు అవ్వచ్చు. అదే సెంటర్ నుంచి అయితే మనకు కరెక్ట్గా వస్తుంది. అలాగే మనము ఇది స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ అనేది లాగకుండా మనము ఈ స్టిచ్చింగ్ అనేది చేయాలి. కొంతమంది ఫ్యాబ్రిక్ సరిపోలేదు అనేసి హ్యాండ్ క్లాత్ అనేది లాగుతూ స్టిచ్ చేస్తారు. అలా అయితే లాగద్దు. క్లాత్ని మనము ఈ విధంగా పెట్టేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ ఫ్యాబ్రిక్ అనేది లాగకూడదు. అలా క్లాత్ లాగడం వల్ల మనకు హ్యాండ్స్ దగ్గర కుచ్చు రావడం కానీ అలా వస్తుంది. ఈ విధంగా నీట్గా అయితే వేసుకోవాలి. అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. అర్థం కాని వాళ్ళు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్ ఉంటే నెక్స్ట్ టైం అయితే నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని చూసుకుంటాను. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అయితే మనము క్లోజ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఓపెన్ లేకుండా. ఫస్ట్ హ్యాండ్స్ లూజు అలాగే మనకు చంక లూజ్ కూడా చూసుకొని మీరు టేప్తో అయినా కొలుచుకోవచ్చు, లేదంటే ఈ విధంగా డ్రెస్తో అయినా మెజర్ చేసుకోవచ్చు. టేప్తో అయితే నాకు 9 ఇంచెస్ రావాలి. నేను ఇలా డ్రెస్తో అయితే మెజర్ చేసేసి మనం ఖర్చు కోసం ఎంత అయితే వదిలామో అంత అయితే నేను ఈ విధంగా ఒక సైడ్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే ఇంకొక దాని పక్క స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఒక సైడ్ అయితే నేను స్టిచ్ చేసేసాను. ఇంకొక సైడ్ ఓపెన్ ఉంటుంది. ఈ విధంగా ఒక సైడ్ అయితే క్లోజ్ అవుతుంది, ఇంకొక సైడ్ ఈ విధంగా ఓపెన్ ఉంటుంది కదా. ఇప్పుడు నేనైతే ఇందాక ఒక ఫ్యాబ్రిక్ అయితే నేను సపరేట్ చేశాను కదా, ఆ క్లాత్ని ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను.
మనకు ఒరిజినల్ క్లాత్ లోపలికి ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా స్టార్టింగ్లో ఒక 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ మనము ఫ్రిల్స్ పెట్టకుండా వదిలేసి స్టిచ్ చేసుకొని తర్వాత నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టాలి. ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కనుక క్లాత్ ఎక్కువగా ఉన్నట్లయితే దగ్గరగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు. నాకైతే కొద్దిగా క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం దూరంగా అయితే పెడుతున్నాను. మీకు కనుక క్లాత్ తక్కువ ఉంది అనుకుంటే దగ్గర పెట్టుకోండి, లేదు క్లాత్ కొంచెం తక్కువ ఉంది అనుకుంటే కొద్దిగా దూరం ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే మొత్తం అయితే స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ కూడా ఒక 2 ఇంచెస్ అయితే నేను ప్లెయిన్గా ఈ విధంగా వదిలేసాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ మనము పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఈ ఖర్చు పార్ట్ అనేది మనం బాడీ సైడ్కు వచ్చే విధంగా పెట్టుకొని పైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవటం వల్ల పైనుంచి మనం చూడడానికి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా నీట్గా అనుకుంటూ మనము పైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనం కింద ఒకవేళ కొంతమంది కింద ఫ్రిల్స్ పెట్టుకోకుంటే కనుక ఆల్మోస్ట్ మనకు ఫ్రాక్ రెడీ అయినట్టే. కాకపోతే నేను కింద ఈ ఫ్రాక్కి కింద చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను కాబట్టి ఆ ఫ్రిల్స్ అయితే ఇక్కడ కింద క్లాత్కి అయితే నేను ఫ్రిల్స్ పెట్టడానికి ఆల్రెడీ నేను క్లాత్ అయితే కటింగ్ చేసుకున్నా కదా 3.5 ఇంచెస్. ఇవన్నీ నేను జాయింట్ చేసుకుంటాను. ఈ విధంగా మనం ఒరిజినల్ క్లాత్ లోపల వైపు ఉండే విధంగా ఈ విధంగా 2 ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. అన్నీ ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద సైడ్ ఒక 1/2 ఇంచ్ వచ్చే విధంగా మనము చిన్నగా ఈ విధంగా మడత పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనము క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా కింద ఒక 1/2 ఇంచ్ మడత వేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ క్లాత్తో ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ మీకు ఒకవేళ క్లాత్ మీద డైరెక్ట్ క్లాత్ మీద ఫ్రిల్స్ పెట్టుకోవడం రాదు అనుకుంటే మీరు సపరేట్గా ఫ్రిల్స్ పెట్టుకొని తర్వాత మీరు ఈ ఫ్రాక్ అయితే యాడ్ చేసుకోవచ్చు. లేదు మేము పెట్టుకోగలము అంటే మీరు డైరెక్ట్గా ఈ విధంగా డ్రెస్కి మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు. మెయిన్ పార్ట్ 2 ఒకే వైపు ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. మీకు క్లాత్ను బట్టి మీకు ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఎక్కువ క్లాత్ ఉంటే దగ్గరగా ఎక్కువ వస్తుంది. క్లాత్ తక్కువ ఉంది అంటే మీకు ఫ్రిల్స్ అనేవి కొద్దిగా దూరంగా అయితే పెట్టుకోండి. నాకైతే ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది కాబట్టి నేను దగ్గర అయితే పెడుతున్నాను. ఈ విధంగా మనము ఫ్రాక్ మొత్తాన్ని అయితే ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ పైన ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఖర్చు పైకి అనుకొని ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల నీట్గా ఉంటుంది, అలాగే చూడటానికి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది. ఈ విధంగా డ్రెస్ మొత్తాన్ని అయితే వేసుకోవాలి. మనకు డ్రెస్ అయితే ఫినిష్ మొత్తం కంప్లీట్ అయినట్టే. ఇంకా లాస్ట్కు సైడ్కి అయితే ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు డ్రెస్ అయితే అయిపోతుంది. ఆల్రెడీ ఒక సైడ్ మనం స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండవ సైడు ఈ విధంగా మనము స్టిచ్ చేసేసుకుంటే డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ చూసుకొని ఆల్రెడీ ఒక సైడ్ వేసుకున్నాం కాబట్టి ఒక హ్యాండ్ లూజ్ చూసేసి ఒక స్టిచ్ స్ట్రైట్గా వేసుకోవడమే.
ఇక్కడ వచ్చేసి చంక లూజ్ ఎంత ఉందో చూసుకొని ఇక స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. తక్కువ బడ్జెట్లో మనకు తక్కువ ఫ్యాబ్రిక్తో అయితే ఈ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. కేవలం 2.5 మీటర్తో మనం ఫ్రిల్స్ ఫ్రాక్ అయితే నేను స్టిచ్ చేశాను. మనకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రాక్ మొత్తం స్టిచ్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్